ఈ రోజు వాతావరణం అస్సలు సహకరిస్తలేదు. ఫుల్ గాలి పెడుతుంది. మంట మండుతున్నట్టే ఉంది కానీ కడాయిల నూనె అస్సలు వేడైతలేదు. నేను రాకముందుకే అత్తమ్మ కట్టలు పెట్టి అంట పెట్టింది మంట. నేను వచ్చినాక కూడా ఒక అర్ధగంట దాకా వేడైతే కాలేదు. ఇక వచ్చినాక మెల్లమెల్లగా అయితే వేయడం స్టార్ట్ చేసిన. గ్యాస్ వచ్చేదాకా ఈ కట్టెల పొయ్యి కష్టాలు తప్పట్లేవు. కట్టెల పొయ్యి ఉంటే ఓకేనే, కాకపోతే మా గోడలన్నీ నల్లగైపోతాయేమో అని భయమేస్తుంది. మా అత్తమ్మ రోజుకి ఇంత కట్టెల పొయ్యిని ఎక్స్టెండ్ చేస్తా ఉంది. కొంచెం పెద్దగా చేసింది ఈ రోజు. మళ్ళీ ఈ రోజు నా దరిద్రం ఏంటంటే నేను ఎక్కడ సైడ్ నుంచి ఉంటే అక్కడనే పొగొస్తుంది. ఆ పొగకి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి ఏదో ఏడ్చినట్టే అయిపోయింది నా ఫేస్ అంతా. వాతావరణము రోజు ఒకటేలా ఉండదు కదా. నిన్నటి వరకు బానే ఉంది, ఈ రోజు ఏందో ఫుల్ గాలి పెడుతుంది. బోండలు అయిపోయినాయి, వడలు కూడా చేస్తున్నాం. కానీ కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే సూపర్ అవుతున్నాయి. బట్ ఇంకా చేసేపు నేను చేస్తా అని చెప్పేసి ఇక మా అత్తమ్మ కూడా చేస్తుంది అనమాట. మధ్యాహ్న మా అత్తమ్మని కూడా చాలా మంది గుర్తుపడుతున్నారు వీడియోస్ లలో. చూసిన వాళ్ళందరూ మీరు వీడియోస్ వేస్తారు కదా, మంచి చేస్తారు అని అడుగుతున్నారు. యూట్యూబర్ గా అంతకన్నా ఏం కావాలి. మంది కొన్ని వీడియోస్ అడుగుతున్నారు, అవి చేయకపోతే తిడుతున్నారు. అడిగిన వీడియోస్ చేస్తా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. నేను ఓన్లీ వీడియోస్ చూసి పోస్ట్ చేయడమే కాదు, నాకు చాలా పనులు ఉంటాయి. నేను కింద హోటల్లో చేస్తా, మా ఇంట్లో పనులు. కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ ఉందని ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈమె అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు. నేను ఎంత కష్టపడితే ఇంతవరకు వచ్చినాను అర్థం చేసుకోండి. చేసే వాళ్ళకే అర్థమైతుంది నా బాధ. ఇట్లా నేను ఒక వీడియో పెట్టంగానే నాకు ఇంతమంది ఫాలోవర్స్ రాలేదు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ రాలేదు. కష్టపడితేనే వచ్చినారు. నాకు కొంచెం అర్థం చేసుకోండి. నేను వీడియోస్ పెడతా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకుంటారని అనుకుంటా. మా అత్తమ్మ అయితే పూరీలు కూడా చేసేసింది. పక్కన మేము దోశల పెంక మంచిగా సెట్ చేసినాం. దాని మీద దోశలు కూడా వస్తున్నాయి. జస్ట్ నిప్పుకలతోనే వస్తుంది. అవి మంచిగా వస్తున్నాయి కదా అని చెప్పేసి అందరం దోశలే తిన్నాం. ఈ రోజు మట్టి తీసుకొచ్చి ఇంత పెద్ద పొయ్యి సెట్ చేసింది. మా ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి. ఇక సన్న సన్న కట్టలు ఏరుకొస్తా అని ఎంత కష్టపడుతుందో మా అత్తమ్మ. ఎప్పుడు అయిపోతాయో ఏమో ఈ కట్టెల పొయ్యి కష్టాలు. ఉంటాం. బాయ్.